ఈరోజు మేము షిరిడి బయలుదేరుతున్నాము. సో షిరిడి ఈసారి నాకు చాలా చాలా స్పెషల్, ఎందుకంటే నేను ఒక స్పెషల్ పర్సన్ తోటి షిరిడి వెళ్తున్నాను. సో ఇది ఆంటీకి అస్సలు తెలియదు అనమాట, సర్ప్రైజ్, అసలు చెప్పొద్దు అనుకున్నాం మేము. సో నేను యాక్చువల్లీ ఫంక్షన్ అయిపోగానే, నాన్నకు ప్రేమతో ఈవెంట్ అయిపోగానే షిరిడి వెళ్ళాలి, అది నా మొక్కు అనమాట. అన్నీ మంచిగా అయితే వస్తాను బాబా అని చెప్పి అనుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు అదొక సంతోషము. సో అనుకోకుండా ఆంటీ రావడము అండ్ ఆంటీకి సర్ప్రైజ్ లాగా, అసలు ఆంటీ ఏంటంటే ఆంటీ వాళ్ళ మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట, సికింద్రాబాద్. సో ఆంటీ నిన్న వెళ్ళారు, ఇప్పుడే వస్తున్నారు, ఇంకొక 10-15 మినిట్స్లో వస్తారనమాట. సో మేము అన్నీ లోపు లగేజ్ మొత్తం సర్దేసి ప్యాక్ చేసేసి కార్లో కూడా మొత్తం అన్నీ సర్దేస్తాము. సో ఆంటీ బట్టలు కూడా మొత్తం అన్నీ ఏమేమి అవసరమో, ఆంటీకి ఇంకా మెడిసిన్, ఇంకా కావాల్సిన బేసిక్ నీడ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా పెట్టేసాము. మేము కూడా మొత్తం అన్నీ రెడీ ఇంకా. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను చాలాసార్లు షిరిడి వెళ్ళే కానీ, బట్ ఈసారి నాకు ఇష్టమైన మనిషితోటి, నాకు ఇష్టమైన చోటికి, ఇష్టమైన దేవుడి దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి ఇంకా నా హ్యాపీనెస్ అసలు నేను ఇంకా చెప్పలేను. ఎందుకంటే నాకు బాబా తర్వాతే ఏదైనా, షిరిడి తర్వాతే ఇంకే ప్లేస్ అయినా. నేను చాలా వెకేషన్స్కి ఈ ఖర్చుతోటి మేము వేరే వేరే ప్లేసెస్కి, చాలా ప్లేసెస్కి వెళ్ళొచ్చు, బట్ అక్కడికి వెళ్ళిస్తే వచ్చేంత సంతోషం వేరే ఏ ప్లేస్లో రాదు, నాకు అండ్ హనీకి కూడా, ఇద్దరికి. అవునా? ఎందుకు హనీని అడుగుతున్నాను చెప్పు. నీకేం ప్రామిస్ చేశాను నేను సమ్మర్ హాలిడేస్లో ఎక్కడికి తీసుకెళ్తా అన్నా? మనాలి తీసుకెళ్తా అన్నాను. సో హనీకి వాళ్ళ స్కూల్ వాళ్ళు ఎక్స్కర్షన్కి మనాలి తీసుకెళ్లారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారనమాట. ఢిల్లీ, మనాలి మొత్తం అన్నీ వెళ్ళొచ్చారు దసరా హాలిడేస్ అప్పుడు. సో నేను అప్పుడు తనకి చెప్పాను, నేను నిన్ను సమ్మర్ హాలిడేస్లో తీసుకెళ్తా అని. బట్ అనుకోకుండా డాడీ ఫంక్షన్, ఈవెంట్ ఇవన్నీ చేయడం వల్ల నాకు కొంచెం బర్డెన్ ఎక్కువైపోయింది, స్ట్రెస్ ఎక్కువ ఉంది. దాని గురించి నేను ఇప్పుడు తీసుకెళ్ళలేకపోతున్నా. బట్ డెఫినెట్గా, అండ్ ఇంకోటి ఇప్పుడు సీజన్ కాదు, తనకి మెయిన్ ఏం కావాలంటే స్నోలో బాగా ఆడుకోవడం కావాలి. సో ఇప్పుడు అది స్నో ఉండదు, అండ్ ఇప్పుడు అందరూ మనాలి వెళ్తారు కాబట్టి తనంత బాగా ఎంజాయ్ చేయలేదు. సో మధ్యలో ఎప్పుడైనా ఒక 1 వీక్ అలా హాలిడేస్ తీసుకొని వెళ్దామని నేను అనుకుంటున్నా. సో ఇది నా ప్రామిస్, వీడియోనే సాక్ష్యం. ఓకేనా? నమ్మకమా? సరే. సో షిరిడి అయితే వెళ్తున్నాము, ఆంటీకి సర్ప్రైజ్. నేను షిరిడి రీచ్ అయ్యేంత వరకు ఆంటీకి చెప్పొద్దు అనుకుంటున్నాను. అక్కడికి వచ్చిన తర్వాత ఆంటీకి వెల్కమ్ టు షిరిడి అని చెప్దాం అనుకుంటున్నా. బట్ ఎంతవరకు గెస్ చేయకుండా ఉంటారో చూద్దాం. ఎవరో డోర్ కొడుతున్నారు, తర్వాత మాట్లాడతా. ఇప్పుడే తింటా నేను. ఇవి కూడా పచ్చి చూడు ఏ బాగున్నాయో, పెద్ద పెద్ద కాయలు, పనులు కోసి పండబెట్టారు. ఇంటి నిండా చెట్లేరా, ఇది తినొచ్చు. ఇంటి నిండా చెట్లే. మొన్న వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చారు, ఇల్లంతా ఏమైపోవాలి, సందడి లేదు, సౌండ్ లేదు, చచ్చిపోతున్నారు. ఇంటికి రాము నేను రాను అని చెప్పండి. ఈ అట్టపెట్లో పెట్టేద్దామా? అట్టపెట్లో పెడితే ఇప్పుడే పండిపోతుంది. సగం నువ్వు తీసుకుందు కానీ ఉన్నాయి కానీ. బుధవారం రోజు ఈవినింగ్, అంటే ఆంటీ రావడానికి కొంచెం లేట్ అయ్యిందనమాట. సో ఆంటీ వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి మంచిగా స్నానం చేసిన తర్వాత మేము డిన్నర్ చేసి స్టార్ట్ అయ్యాము. సో అప్పటికి టైం, ఇంకా నేను షార్ట్స్ ఎక్కువ తీస్తున్నాను, ఇంకా ఫుల్ వీడియో గుర్తొచ్చినప్పుడు తీస్తున్నాను అనమాట. అది మాకు మెమరీ లాగా ఉండాలని తీసుకున్నదే ఈ వీడియో. ఇంక ఇది పోస్ట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే, నాకు ఎప్పటికైనా ఒక మెమరీ లాగా నేను చూసుకోవడానికి బాగుండాలి అన్నట్టు. ఇంకా టైం 1 or 2 అవుతున్నట్టుంది. ఇంక అందరూ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయారు. ఆంటీ ఏంటంటే, మాకొకటి మంచిగా అయ్యింది ఏంటంటే, ఆంటీకి డౌట్ రాకుండా ఉండడం కోసం ఎక్కువసేపు ఆంటీ నిద్రపోయారు. ఎందుకంటే ముందు 2 days వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కాబట్టి నైట్ అంతా ముచ్చట్లు పెట్టుకొని కూర్చున్నారంట, నిద్రపోలేదంట. సో ఆ నైట్ మంచిగా నిద్రపోయారు. సో ఇలాంటి రోడ్ ఇవన్నీ వచ్చేసరికి మేమేదో భయపడుతూ డైవర్ట్ కూడా చేయడానికి మాకు మంచి ఛాన్స్ వచ్చింది. అండ్ ఎక్కువసేపు నిద్రపోతూ ఉన్నారు. కన్నయ్య హోటల్ దగ్గర ఆగాం మనం ఇప్పుడు. మంచాల్ దాబా. టైం ఎంత అవుతుంది? 5:15 అయింది. 5:15 అయిందా అంటే టైం తెలియట్లేదు కదా. బా చల్లగాలి, ఎంత బాగుందో వాతావరణం.
ఏసీ వాటర్. సో మేము షిరిడీకి ఇక్కడి నుంచి నాకు తెలిసి ఒక 200 కిలోమీటర్స్ లోపు అట్లుంటుంది అనుకుంటా. ఇప్పటివరకు అయితే ఆంటీకి డౌట్ ఏమీ రాలేదు. ఒక్క దగ్గర మాత్రం మేమేం చెప్పామంటే ఆంటీకి రూట్ మిస్ అయ్యి ఒక 90 కిలోమీటర్స్ అలా వచ్చేసామని చెప్పాము. ఎక్కడికి ఏంటి ఏమీ చెప్పలేదు. బుడ్డమ్మ ఊరికి అలా లాంగ్ డ్రైవ్ వెళ్దామందని చెప్పాము. హనీ మీద పెట్టి మేము అట్లా ఇప్పటి వరకు కవర్ చేసుకుంటూ వచ్చాం. బట్ ఒక్క దగ్గర మాత్రం మనకి ఇక్కడి నుంచి ఏంటంటే ఇప్పటి వరకు షిరిడి అని రాదు, ఇప్పటి నుంచి బోర్డ్స్ దగ్గర షిరిడి అని వస్తూ ఉంటుంది. కవర్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి. అండ్ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆంటీకి హెల్త్ బాగోదు కాబట్టి అక్కడక్కడ ఆగి మేము వాష్రూమ్స్కి అండ్ కాళ్ళు కూడా ఆపరేషన్ అయింది కాబట్టి అవన్నీ కూడా చూసుకొని మెల్లగా నిదానంగా వెళ్తున్నాము. సో ఇప్పటి నుంచి ఎలా కవర్ చేస్తామో తెలియదు కానీ బట్ ఎక్కడైనా కొంచెం డౌట్ వచ్చింది అనిపించినప్పుడు నేను కెమెరా ఆన్ చేసి వీడియో తీయడం స్టార్ట్ చేస్తా. ఆంటీ ఎక్కడున్నాం చెప్పండి. ఎక్కడున్నాము, దిమాగ్ ఖరాబ్ అయింది, ఎటు వచ్చాము, ఎక్కడున్నాము, ఏ భాష మాకు మేము మాట్లాడుకోవడం తప్పేసి. ఇప్పుడు మనం వచ్చిన రోడ్ ఎట్లుంది? దయ్యాలు తిరిగేటట్టుంది. నిర్మానుషం. ఎవడైనా లాంగ్ డ్రైవ్కి వెళ్ళాడు, ఎవడైనా బుద్ధుండవాడు, ఎవడైనా రాంగ్ రూట్ వెళ్ళొద్దు. కారు లాగకుండా ఈ పోలీసులు ఉన్నారని తొందరపడి దూరొద్దు. దూరారా, ఇది నా కర్మెట్ట. ఇంటి దగ్గర 7కో 6కో బయలుదేరినవడం తెల్లారుజామున 5 అయ్యింది. ఎక్కడ ఉన్నామో తెలీదు. 5:30 అంట. ఏం చేస్తాం, మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడేమో అక్కడ ఉంటాడు. ఆ దేవుడికి మొక్కుతున్నాం జాగ్రత్త ఇంటికి తీసుకెళ్ళి పడేయమని. నారాయణ, ఒక్క మనిషి కనబడలే దారిలో. టీ తాగుదామా ఆంటీ? టీ తాగుదామా రండి. చాయ్ బన్ రయ్యి అని అడుగు. చాయ్ హే అంటే వాడు ఏం చెప్తాడు? ఓపెనే చేసుకోక ముందు వచ్చి కూర్చున్నాము. చాయ్ బన్ రయ్యే అని అడుగు. అవునా? ఆ రూమ్ లో వాళ్ళు నిద్ర లేచి రావాలండి. ఇంత పొద్దున్నే ఏదయ్యాలో చెయ్యాలుగుతున్నాయి. కిర్రు మన సౌండ్ వస్తుందని. బా మబ్బు ఎంత బ్లూ కలర్ లో కనిపిస్తుందో మంచిగా. సో ఆంటీకి కాలు సర్జరీ అయింది అండ్ మోకాలు నొప్పులు ఉన్నాయి కాబట్టి మేమేం చేసామంటే మెల్లగానే వచ్చాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక దగ్గర మేము బ్రేక్ తీసుకొని ఒక 1 hour అలా రిలాక్స్ అవుతూ ఉన్నాం అనమాట, వాష్రూమ్స్ అట్లా. అండ్ ఆ తర్వాత ఆంటీ టీ తాగారు. సో నేను టీ తాగను, ఏదో డైవర్ట్ చేయడం కోసం అట్లా అన్నీ కవర్ చేస్తూ మాట్లాడడము, టాపిక్కి సంబంధం లేకుండా అట్లా కార్లో అన్నీ. కొంచెం మెలకు వచ్చినప్పుడల్లా ఆంటీ ఇలా రూట్ తప్పేసాము ఆంటీ, అక్కడ పోలీసులు ఉన్నారు, డైవర్షన్ తీసుకోవాల్సి వచ్చింది, రోడ్స్ ఏమో కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఇటు వచ్చేసాము, సో మనం తప్పిపోయాము, రూట్ మిస్ అయ్యాము, గూగుల్ మ్యాప్స్లో పెడితేనేమో అది కూడా రాంగ్ రూట్, డెడ్ ఎండ్ చూపించింది. ఇలా ఏదేదో చెప్పుకుంటూ ఆంటీ నిద్రపోయి లేచేసరికి మనం మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాము అని చెప్పి ఇక్కడి నుంచి అమ్మయ్య ఇంకా మనం హైదరాబాద్కి దగ్గరలో ఉన్నామంటే ఇంకా మనకి భయం లేదు, రూట్ తెలిసింది అని చెప్పామన్నమాట. సో కొంచెం రిలాక్స్ అయ్యారు. పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇలాంటి ఏమన్నా అంటే కొంచెం టెన్షన్గానే ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇలాంటివి నన్ను చూసి అయితే ఎవ్వరు చేయకండి, నేనైతే అదే చెప్తాను. మా మమ్మీ వాళ్ళు అడిగారనమాట, మిమ్మల్ని చూసి ఇప్పుడు ఇంకొకరు చేస్తే ఏంటి హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళ పరిస్థితి అని చెప్పి. సో అంతలా ఏం ఉండదు, మేము చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చాలా ఎంజాయ్ చేసుకుంటూ త్రూ అవుట్ ద జర్నీ మంచిగా వచ్చామన్నమాట. సో ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆంటీకి నా మీద ఉన్న నమ్మకం, బట్ ఇప్పటితో ఆ నమ్మకం పోయింది. ఈసారి ఎప్పుడైనా ఇలాంటివి మేము సర్ప్రైజ్ చేయాలన్నా సరే తీసుకెళ్ళాలన్నా ముందే తెలిసిపోతుంది అనమాట. ఇలాంటివన్నీ ఒకసారి ఛాన్స్ వస్తాయి. ఇంకా మేము రెస్ట్ తీసుకున్న తర్వాత టీ తాగి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. ఇంక ఇక్కడి నుంచి ఏంటంటే ఒక 200-180 కిలోమీటర్స్ అలా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా కొంతసేపు మాట్లాడి మళ్ళీ నిద్రపోయారనమాట. తెల్లవారుజామున నిద్ర ఎక్కువ వస్తుంది కదా, బట్ నేనైతే అస్సలు నిద్రపోను. జర్నీ అంటే నాకు నిద్రే పట్టదు.
10 మినిట్స్ కూడా కళ్ళు మూసుకోను అనమాట. అదొక భయమో లేకపోతే ఏంటో ఎగ్జైట్మెంటో తెలీదు. ఇంకోటి టెన్షన్ ఏంటంటే కావ్య నిద్రపోతూనే ఉంది ఎక్కిన దగ్గర నుంచి. ఎక్కడ ఆంటీకి షిరిడి అని తెలిసిపోతుందో రూట్, వీడియో క్యాప్చర్ చేసుకోలేమో అన్న టెన్షన్లో నేను మెలకుగానే ఉన్నా అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి సమృద్ధి ఎక్స్ప్రెస్ హైవే అని చెప్పి ఒకటి వస్తుంది అనమాట, సంభాజీనగర్ అట్లా వెళ్తుంటే. సో ఆ హైవే ఏంటంటే మనకి ఒక 80 కిలోమీటర్స్ షిరిడి దగ్గర దిగేంత వరకు మనకి ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ కానీ, ఆగడం కానీ, బ్రేక్ వేయడం కానీ ఏమీ ఉండదు. బట్ బోర్డ్స్ ఉంటాయి. మేమేం చేసామంటే సైడ్ మిర్రర్స్కి బ్లాక్వి షీల్డ్స్ పెట్టేసామన్నమాట, ఎండ పడుతుంది అన్న వంకతోటి. సో ఎక్కడ బోర్డు చూసే ఛాన్స్ లేదనమాట. బట్ నిద్రలోనే ఉన్నారు. ఒక 80 కిలోమీటర్స్ అలా వెళ్తుంటే సాంగ్స్ పెట్టాము, చక్కగా నిద్రపోయారు. ఇంకా షిరిడి దగ్గరలో లెగిశారనమాట నిద్ర. అసలు ఎట్టున్నావురా జీవితం, నేను ఎట్టున్నా స్పందన చెప్తారు కానీ నేను స్పందన చెప్పి అంత ఊపులో లాగి కానీ అసలు మాకే స్పందన లేదు. ప్లీజ్ అమ్మ మమ్మల్ని వదిలేసేయండి, తీసుకెళ్ళి కొంపలో పడేస్తే కుసేపు బొప్పు ఉంటాం. సరే కానీ వెల్కమ్ టు షిరిడి. బాబా మిమ్మల్ని షిరిడి స్వాగతం చెప్తున్నారు. మనం షిరిడి హ్యాపీ థర్స్డే. ఇదేంటి చూడండి మీకు సైడ్ బాబా గారి గోపురం కనిపిస్తుంది. అసలు అదే ఇది షిరిడి. వెల్కమ్ టు షిరిడి. ఇప్పుడు చూడండి అసలు ఈ మనిషి ఇదేంటి అసలుకి. షిరిడి వచ్చామండి లాంగ్ డ్రైవ్ చేసుకుని. బాబా గారు రాత్రి చెప్పారు ఇక్కడికి తీసుకురమ్మని మిమ్మల్ని. మీకు కావాలంటే చీరలేడు కొనుక్కుందాం, దర్శనం చేసుకుందాం, బయలుదేరదాం. ఇంక టెన్షన్ లేదు. ఓం సాయిరామ్. ఆంటీ ఏంటి సైలెంట్ అయిపోయారు? హ్యాపీ థర్స్డే చెప్పరా మీరు నాకు? షాక్ అది ఇంతమంది దర్శనం నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే షిరిడి వచ్చేంత వరకు తెలియకూడదు, షిరిడి వచ్చిన తర్వాత తెలిస్తే ఆ సంతోషం వేరే. మేము ఇంతసేపు కష్టపడ్డాం కాబట్టి షిరిడి వచ్చాక చూస్తే బాగుంటుంది అని అనుకున్నాం. అలానే జరిగిందనమాట. సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఆంటీ రియాక్షన్ చూసి. కోపము వచ్చింది, సంతోషము వచ్చింది, బాధ వచ్చింది, అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట, ఒకటని చెప్పలేము. అండ్ కొంతమంది షార్ట్ వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఏంటి మీరు జర్నీ చేసి వచ్చి ఫ్రెష్ అవ్వకుండా అలానే టెంపుల్లోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పి. ఇది ధూళి దర్శనం అంటారు. నేను ఇప్పుడు కాదు, గత 14 సంవత్సరాల నుంచి కూడా మేము ధూళి దర్శనానికి వెళ్తాము. అంటే మనం ఏమైతే క్యారీ చేస్తామో అవన్నీ బాబా దగ్గర వదిలేస్తున్నట్టు అని నేను నమ్ముతాను. సో నేను చేస్తాను. మీలో ఎంతమంది ధూళి దర్శనానికి వెళ్తారనేది నాకు తెలియదు. బట్ మాకైతే అలవాటు ధూళి దర్శనం చేసుకుంటాము. వెళ్ళేటప్పుడు చేసుకుంటాం, వచ్చేటప్పుడు ఫస్ట్ బాబా కనిపించిన తర్వాతే ఏదైనా అన్నట్టు నా ఉద్దేశం. రాత్రి బయటకి టీకి తీసుకెళ్తే దారి తప్పేసామంటున్నారు. అసలు కాళ్ళు ఎప్పుడుతుంది, దారి దొరకట్లేదు అంటున్నారు, పోలీసులు అంటున్నారు, తప్పిపోయామంటున్నారు. జర్నీ 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 అస్సలకి గేట్ కాడికి వచ్చాక షార్ట్ పెడుతుంది. అసలు ఎక్కడికి వచ్చావు ఏంటని అస్సలకి మామూలుగా లేదు నాకు. అసలు కాదండి, మీకు తెలుసానుగా ఫోన్ చేయొచ్చుగా, తెలుసంటగా నీకు. అంకుల్ నేను అంకుల్ అంకుల్ సో
బాబా ముక్కు దర్శనం అయిన తర్వాత ఇంకా మేము వీడియోస్ అవన్నీ తీసుకున్నాము. ఆంటీ రియాక్షన్, ఫ్యామిలీ వాళ్ళ రియాక్షన్ అన్నీ చూశారు కదా. బట్ నేను స్టార్ట్ అయ్యే ముందు అంకుల్కి, అంటే కస్తూరి ఆంటీ వాళ్ళ హస్బెండ్కి, మా అంకుల్కి అయితే కాల్ చేసి, అంకుల్ ఇలా షిరిడి వెళ్తున్నాము, ఆంటీకి తెలీదు, తీసుకెళ్తున్నాము, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పాను. సో ఎవరో ఒకరికైనా తెలియాలి కదా, అందుకని నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. అందుకే ఆంటీ అడుగుతున్నారు, నీకు తెలుసా అంట కదా, నువ్వు ఎందుకు చెప్పలేదు అని చెప్పి. ఎందుకు స్వాతి ఇలా చేసావు, చెప్పే తీసుకెళ్ళచ్చు కదా అని మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. కానీ నేను నా అనుకున్న వాళ్ళని వాళ్ళు సంతోషం చూడాలి అని అంటే ఇలాంటివి కొన్ని నాకే తెలియదు, అప్పుడప్పుడు తెలియకుండా చేస్తా అనమాట. సో ఫైనల్గా నేనైతే చాలా హ్యాపీ. మళ్ళీ మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.